అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగమే టార్గెట్ గా ఇటు ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏపీలోని 7 ప్రధాన జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో రంగంలోకి దిగాయి. గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు, కడప, ఏలూరు, అనంతపురం జిల్లాలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా బిల్డింగ్ పర్మిషన్ల జారీలో, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని, సామాన్యులను పీడిస్తున్నారని ప్రభుత్వానికి, ఏసీబీకి అనేక ఫిర్యాదులుంటాయి. ఈ నేపథ్యంలోనే పక్కా వ్యూహంతో ఏసీబీ ఈ భారీ ఆపరేషన్ను చేపట్టింది. ఇటు తిరుపతిలో కూడా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దామోదర్ మనం చూస్తున్నాం, ఇటు దాదాపు 7 ప్రాంతాల్లో అయితే ఏపీలోని ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రెసెంట్ తిరుపతిలో ఎలా కొనసాగుతున్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏసీబీ దాడుల్లో భాగంగా తిరుపతిలో కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అయితే తిరుపతి కొంత ప్రత్యేకమైన చెప్పవచ్చు. అనేక వివాదాస్పదంగా తిరుపతి నగరపాలక సంస్థపై ముద్రపడి ఉంది. ముఖ్యంగా చింతల చేను, అదేవిధంగా సీతమ్మ ట్రస్ట్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఏదైతే ఏసీబీకి ఫిర్యాదు రావడంతో ఇక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 22A సంబంధించిన ఈ భూముల్లో నిర్మాణాలు జరిగాయంటూ కూడా ఫిర్యాదులు రావడంతో ఇక్కడ దీనికి సంబంధించి దాడులు కొనసాగిస్తున్నామని ఇంతకు మునిపే ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి మీడియాకు తెలియజేశారు. మరోవైపు బీపీఎస్ వివాదాలు ఉన్నాయి. అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన వివాదాలు కూడా తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు ఏదైతే నగరపాలక సంస్థ యొక్క లాగిన్ ఐడిని ఏదైతే అక్రమంగా వాడుకొని కొంతమంది ఏదైతే ఇళ్ల స్థలాలను మరొకరికి కేటాయించడము, అదేవిధంగా నివాస గృహాలను మరొకరికి కేటాయించడం, ఈ విధంగా 198 మందికి సంబంధించిన ఇళ్లను వేరే వారికి కేటాయించినట్లు కూడా నగరపాలక సంస్థ సిబ్బందిపై ఆరోపణలు వచ్చినాయి. దీంతోపాటు రెవెన్యూ విభాగంపై అనేక అక్రమాలు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ కూడా అంతర్గతంగా జరుగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు కొనసాగాయంటూ కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నగరపాలక సంస్థ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగంపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రికార్డ్స్ తీసుకున్నామో ఆ తర్వాత తనిఖీలు ఏదైతే వాటిని పూర్తి స్థాయిలో ఏదైతే సమగ్రంగా అధ్యయనం చేసి ఆ తర్వాత కేసులు నమోదు చేస్తామంటూ కూడా విమల కుమారి తెలియజేశారు. మొత్తం మీద చూస్తే తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీపీఎస్కు సంబంధించి సామాన్యుడు 2-3 ఇల్లు అనుమతి లేకుండా కూడా 1-2 ఫ్లోర్లు కట్టుకుంటే అతని ఇళ్లను కూలగొట్టడము, 5-6 అంతస్తుల నిర్మాణాలలో వాటి విషయాల్లో పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి 7 నుంచి 12% వరకు కమిషన్ వసూలు చేస్తున్నారంటూ కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై బహిరంగంగా ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడైతే ఒక డిప్యూటీ మేయర్ మీద బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ కానీ ఏదైతే సచివాలయ సిబ్బందికి కానీ ఖచ్చితంగా ముడుపులు చెల్లిస్తేనే తప్ప అనుమతులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏకంగా డిప్యూటీ మేయర్ మీద గొడవకు కూడా దిగాడు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి తాను ఇన్ఛార్జిగా ఉన్న ఏరియాలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుమతుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ విషయంలో ఇంకోసారి ఈ విధంగా జరిగితే ఖచ్చితంగా పరిస్థితులు బాగా ఉండవంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తంగా ఈ స్థాయిలో బహిరంగంగా ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతోపాటు కమిషన్లపైన పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏసీబీ దాడుల నేపథ్యంలో ముందుగా ఏదైతే 22A భూములకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు జరిగాయి, వీటికి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారన్న నేపథ్యంలోనూ ప్రస్తుతం
దర్యాప్తు ఏదైతే విచారణ కొనసాగుతుందని ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి తెలిపారు. అంతేకాకుండా గతంలో ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఇష్యూ, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి రెవెన్యూ విభాగానికి సంబంధించిన అక్రమంగా వసూళ్లు, అదేవిధంగా ఏదైతే ఒకరి ఇళ్ల స్థలాలను మరొకరికి ఏదైతే లాగిన్లో అయ్యి వేరే వారికి కేటాయించినట్లు ఒక 198 వరకు ఈ విధంగా కేటాయించినట్లు కూడా ఏదైతే ఆరోపణలు వచ్చాయి, దీనిపైన సమగ్రంగా దర్యాప్తు, శాఖాపరమైన దర్యాప్తు జరుగుతుంటే దీనిపైన కూడా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇన్ని అవకతవకల అక్రమాల మధ్య ఏసీబీ దాడులు సంచలనం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బీపీఎస్తో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది యొక్క వ్యవహారం పైన, అదేవిధంగా నిర్మాణాలకు అనుమతుల విషయంలోనూ ఏదైతే అనుమతులు లేకుండా 5-6 అంతస్తులు నిర్మించడం పైన కూడా సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తాం, దీనికి సంబంధించి అధికారులపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఏసీబీ దాడులతో ఒక రకమైన ప్రస్తుతం ఏసీబీ దాడులు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడికి ఏసీబీ అధికారులు చేరుకొని తనిఖీలు కొనసాగిస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తిగా రేపటి వరకు పూర్తిగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పుకోవాలి. దాదాపు రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో అయితే ఇటు రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటు అవినీతి అక్రమాలని సంబంధించి కూడా కంప్లైంట్స్ రావడంతో మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ విభాగంలోనైతే ప్రస్తుతం ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరుతో సహా 7 జిల్లాల్లోనైతే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు కడప, ఏలూరు, అనంతపురంలో టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై అయితే ఏసీబీ ఆరా తీస్తూ ఉంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు మున్సిపల్ శాఖలోని బిల్డింగ్ పర్మిషన్లు, అలాగే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకి సంబంధించి జాప్యంపై అయితే ఇటు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సో దానికి సంబంధించి ఇటు అధికారులు అయితే ప్రజెంట్ 7 చోట్ల రైడ్స్ కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగమే లక్ష్యంగా కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏలూరులో ఏ విధంగా సోదాలు కొనసాగుతున్నాయో మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాగర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్. ప్రశ్న ఏలూరు కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలతో పాటు ఏలూరు కార్పొరేషన్ లో కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రతి రికార్డును కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బిల్డింగ్ అనుమతులకి సంబంధించి జాప్యానికి ఎక్కువగా జాప్యం జరుగుతుండడం కానీ, లేకపోతే కొంత టౌన్ ప్లానింగ్ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి కొంత ఫిర్యాదులు కూడా ఎక్కువ వస్తుండటంతోనే అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం గతంలో కూడా ఇదే విధంగా ఏలూరు కార్పొరేషన్ లో పలుసార్లు తనిఖీలు చేయడం జరిగింది, రికార్డులు వెరిఫై చేశారు. అప్పుడు కూడా అటు ఏసీబీ అధికారులు కానీ, ఇటు విజిలెన్స్ అధికారులు కానీ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా, అసలు తనిఖీలకి సంబంధించి వేటి మీద అంటే ఏ కంప్లైంట్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే సాధారణ తనిఖీలు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మీడియా కూడా సమాచారం అందించిన పరిస్థితి ఉంది. మరోపక్క రికార్డులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు చేస్తామని చెప్తున్నారు. అట్లాగే కమిషనర్ కార్పొరేషన్ ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్, సాధారణ తనిఖీల కింద చూడాలా లేకపోతే ఏంటి ఏమన్నా ఇప్పుడు మాట్లాడటానికి లేదండి, ఇది సాధారణ. మనం చూస్తున్నాం సాధారణ తనిఖీల్లో భాగంగానే రికార్డులు వెరిఫై చేస్తున్నాం అని చెప్తున్నారు. కాకపోతే కొంత ఏసీబీ రైడ్లు జరుగుతున్నాయి అంటూ ఇటు జిల్లా కార్యాలయాల్లో కూడా అధికారులందరూ కూడా కొంత జాగ్రత్త పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉద్యోగస్తుల నుండి కూడా సమాచారం తీసుకుంటున్నారు. ఒక బిల్డింగ్ సంబంధించి ఇప్పట్లోగా అనుమతులు ఇవ్వాలి, దాని కాల పరిమితి ఏ విధంగా ఉంటుంది, లేకపోతే బిల్డింగ్ రెన్యువల్ స్కీమ్ కానీ, లేకపోతే దానికి సంబంధించి ఏదైతే 5 అంతస్తులు, బహుళ అంతస్తుల భవనాలు ఉంటాయో వాటికి సంబంధించి ఏ విధంగా అధికారుల నుండి అయితే సమాచారం తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క గతంలో జరిగిన తనిఖీలు ఇప్పుడు కూడా ఇదే విధంగా తనిఖీలు జరుగుతున్నాయి తప్ప, అంటే ఏసీబీ అధికారులు కానీ, ఇట్లు విజిలెన్స్ అధికారులు కానీ తనిఖీలు పూర్తయిపోయిన తర్వాత రికార్డులు సాధారణ తనిఖీల్లో భాగంగా వార్షిక ప్రతి ఏడాది కూడా ఈ విధంగా తనిఖీలు చేస్తుంటాం. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా, ఎందుకంటే ఇటు పట్టణ ప్రణాళిక విభాగం అంటే మున్సిపాలిటీకి కొంత హార్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు. అందులోనే మొత్తం రెవెన్యూ జనరేట్ అయ్యేది కూడా అందులోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడ పెండింగ్ ఫైల్స్ లేకుండా, లేకపోతే గతంలో గుర్తించినటువంటి లూప్ హోల్స్ కానీ, గతంలో చెప్పినటువంటి వాటిని మెరుగుపరుచుకున్నారా లేదా, అట్లాగే ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు పట్టణ టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో స్పందన పీజీఆర్ఎస్ స్కీమ్లో కానీ, స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి ఎక్కువగా
ఫిర్యాదులు కూడా వస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారనేది కొంత తేలాల్సి ఉంది. ఏసీబీ అధికారుల రైడ్తో మొత్తం కార్పొరేషన్ అంతా కూడా కొంత అధికారులు కంగారు పడే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం అందరూ కూడా కొంతమంది తమ డెస్కుల నుండి లెగిసి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉన్నాయి. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం కొంత వైరల్ గా మారడంతో ఎవరి జాగ్రత్తలో వారు ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇటు కార్పొరేషన్ పరిధికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఏసీబీ అధికారులకి రికార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో చూపిస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా అనుమానాలు ఏమైనా ఉన్నా వారిని అడిగి తెలుసుకుని వారి దగ్గర నుండి స్టేట్మెంట్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనూ ఇటు ఏసీబీ ఫోకస్ అయితే చేసింది. టౌన్ ప్లానింగ్ అధికారులే లక్ష్యంగా ప్రస్తుతం తనిఖీలు చేపట్టింది. ఇటు అవినీతి ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ ప్రస్తుతం అక్కడ కూడా సోదాలు కొనసాగిస్తూ వస్తుంది. అయితే కార్పొరేషన్ గేట్లను మూసివేసి మరి అధికారులను విచారిస్తోంది. ప్రస్తుతం ఎవరిని లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. చాలా కాలంగా అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో పక్కా ప్లాన్తో తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని ఒక్కొక్కరిని విచారిస్తోంది ఏసీబీ. ఇక ప్రస్తుతం కడపలో జరుగుతున్న ఏసీబీ రైడ్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, అసలు ప్రెసెంట్ కడపలో ఏసీబీ రైడ్స్ ఎలా కొనసాగుతున్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, కడప కార్పొరేషన్ కార్యంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒక్కసారిగా ఎవరికి ముందు సమాచారం లేకుండా కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ముందుగా ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో టౌన్ ప్లానింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. వాటి సంబంధించి కూడా లోపలికి వెళ్ళిన వెంటనే ఆ కార్యాలయ సిబ్బంది కూడా డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. వాటి సంబంధించి టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎవరితో వారందరికీ కూడా మొబైల్ స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి కూడా మొత్తం టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏదైతే ఉంటాయో వాటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాదాపు 1 గంట నుంచి మొదలైన ఏసీబీ తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ సోదాలు కూడా దాదాపు 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కొంతకాలంగా కూడా కడప కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు వెలుస్తున్నాయి. వీటి సంబంధించి కూడా ఇక్కడ ముడుపులు లేని ఏ ఫైల్ కూడా ముందుకు కాదని కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు కొంతకాలంగా వీటిపై నిఘా ఉంచారు. ఆ తర్వాత ఈరోజు ఒక్కసారిగా కార్పొరేషన్ కార్యాలయం చేరుకుని వాటి సంబంధించి కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏదైతే ఉందో వాటి అందరినీ కూడా అదుపులో తీసుకుని కార్యాలయ సిబ్బంది డోర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది కేవలం మాత్రమే ఉండాలి. మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరికి లోపలికి అనుమతించుకోకుండా వాటిని మొత్తం మొబైల్ స్వాధీనం చేసుకుని మొత్తం గత 15 ఏళ్లుగా ఏవైతే రికార్డ్స్ ఉంటాయో వాటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. వాటితో పాటు టౌన్ ప్లానింగ్ సంబంధించి కూడా బిల్డింగ్ అనుమతులకు కొత్త బిల్డింగ్ అనుమతి కావచ్చు వీటన్నిటికీ కూడా ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏ బిల్డింగ్కు ఎంత టౌన్లో అనుమతి ఉన్నాయి, వాటి రికార్డ్స్ ఏవే ఉన్నాయి, గత 5 ఏళ్ళుగా ఎస్పెషల్లీ సంబంధించి గత 5 ఏళ్ళు జరిగిన ఏవైతే రికార్డ్స్ ఉంటాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇటీవల కాలంలో వీటిపై కూడా పూర్తిస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సో ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాదాపు 2 సిఐలు 15 మంది సిబ్బందితో కూడా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 రికార్డ్స్ అని కూడా ఇప్పటికే వీటితో పాటు కూడా పెద్ద మొత్తంలో కూడా నగదు కూడా స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు బయట నుంచి కూడా క్యాష్ కౌంటింగ్ మిషన్ కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో అంటే కొంత అనుమానాలు తావిస్తుంది. కోసం భారీ మొత్తంలో కూడా వాటి సంబంధించి ఎక్కడైతే ఉండాల్సిందో వాటికి సంబంధించి అదనంగా డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది. సో వీటి అధికారులు ఎప్పటికి స్వాధీనం చేస్తారు, వీటి ఎంతవరకు స్వాధీనం చేస్తున్నారు, ఎలాంటి రికార్డ్స్ పరిశీలించారు, వాటిలో ముఖ్యంగా ఎలాంటి అవినీతి బయటపడింది కూడా తేలాల్సింది. అయితే వీటి దాదాపు 5 గంటల తర్వాత దాదాపు ఏసీబీ అధికారులు వీటిపై మీడియాకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కూడా మున్సిపల్ కార్యాలయంపై చాలా అవినీతి ఆరోపణలు ఎదుగుతున్నాయి. వీటి ముఖ్యంగా ముఖ్యంగా కార్పొరేషన్కు గుండె లాంటి టౌన్ ప్లానింగ్ కార్యాలయం చాలా కీలకం. ఇక్కడ టౌన్లో మున్సిపాలిటీ సంబంధించి కార్పొరేషన్ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ చాలా కీలక విభాగంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ కార్యాలయంపై దృష్టి సారించారు. సో ఇప్పటికే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపు 20 మంది సిబ్బందిని కూడా కార్యాలయం లోపలనే బంధించారు. వారందరినీ కూడా ప్రతి అంశాన్ని పరిశీలిస్తారు. వాటి మొబైల్స్ కూడా మొత్తాన్ని స్విచ్ ఆఫ్ చేసి వారందరినీ కూడా క్షుణ్ణంగా రికార్డ్స్ తనిఖీ చేస్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు ఏపీ రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఇటు ఏసీబీ రైడ్స్ కొనసాగిస్తున్నారు. మున్సిపల్ శాఖలోని అవినీతి ఆరోపణలు బయటపడడంతో కూడా ఇటు ఏసీబీ అధికారులైతే ప్రస్తుతం రైడ్స్ కొనసాగిస్తున్నారు. ఇటు ప్రధానంగా చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, కడప అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు విశాఖపట్నంలోని కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు. గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో అయితే ఏసీబీ రైడ్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దాదాపు ఇటు గేట్లను మూసివేసి మరి అక్కడ
తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఏం జరుగుతుంది అన్న దానిపై అయితే ఆరా తీస్తున్నారు అధికారులు. ఇటు ప్రస్తుతం అవినీతి ఆరోపణలు జరుగుతుండడంతో వీటిపై అయితే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇటు బిల్డింగ్ పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు జాప్యంపై అయితే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మెరుపు దాడులు అయితే కొనసాగిస్తున్నారు. ఏపీలోని ఏసీబీ అధికారుల దండయాత్ర అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇటు అవినీతి అధికారుల గుండెల్లో అయితే ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మున్సిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగమే టార్గెట్ గా అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు 8 జిల్లాల్లోని ప్రస్తుతం ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. కడప, ఏలూరు, అనంతపురంలో టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై అయితే ఏసీబీ ఆరా తీస్తూ ఉంది. ఇటు గుంటూరు, తిరుపతి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఇటు రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఏవైతే బిల్డింగ్ పర్మిషన్ల జారీలో అలాగే ఎల్ఆర్ఎస్ కి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా ఇటు సామాన్యులను పీడిస్తున్నారు అంటూ ప్రభుత్వానికి అలాగే ఏసీబీకి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతోనే వీళ్ళంతా ఆ ఆపరేషన్ ని ప్రస్తుతం ఏసీబీ భారీ ఆపరేషన్ చేపట్టి ఇటు మున్సిపల్ కార్యాలయాలపైన ప్రజెంట్ అధికారులు అటు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే మున్సిపల్ కార్యాలయాల గేట్లు మూసివేసి మరి ఎవరిని బయటికి వెళ్ళనీయకుండా అలాగే అధికారులు రికార్డులన్నీ కూడా జల్లెడ పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఆన్లైన్ అప్లికేషన్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారు, అలాగే వెనుకబడిన ఫైళ్లకు కారణం ఏంటి అనే అంశాలపై అయితే ప్రస్తుతం అధికారులను అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రసన్న, నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ యొక్క ఏసీపీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం పైన వచ్చినటువంటి అనేక ఆరోపణల పైన కూడా ఈ యొక్క ఏసీపీ అధికారులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, ఈ యొక్క ఏసీపీ అధికారులు అయితే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ క్షుణ్ణంగా ఆ సిస్టమ్స్ లో ఉన్నటువంటి వివరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిపైన కూడా ఏసీపీ అధికారులు అయితే ఇటు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 2 గంటల నుంచి ఈ యొక్క ఏసీపీ అధికారులు ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించేటువంటి భాగంగా ఈ యొక్క ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఇక్కడ అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సెట్ బ్యాక్ కావచ్చు, ఫైర్ పర్మిషన్స్ కావచ్చు, అదేవిధంగా కాలువల పైన అనధికార లేఅవుట్లు, అదేవిధంగా అనధికార బిల్డింగ్లు నిర్మించేటువంటి క్రమంలో ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సంబంధించిన అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అనేక ఆరోపణలు గతంలో రావడం జరిగింది. దానిపైన కూడా అనేక సార్లు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ కూడా అనేక సార్లు సమీక్ష నిర్వహించి కొంతమంది నేరుగా మంత్రిని కలవడంతో వారి సమస్యలను కూడా క్లియర్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఆ ఫైల్స్ మళ్ళీ వెనకబడిపోవడంతో ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించి పర్మిషన్స్ రాకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారుల పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి పెట్టిన నేపథ్యంలో అనేక సార్లు ఆరోపణలు రావడం, అదేవిధంగా ఫిర్యాదులు కూడా నేరుగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి అధికారుల పైన కొంతమంది పైన ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క తనిఖీలు అయితే జరుగుతున్నట్టు మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మరోపక్క ఈ ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు క్షుణ్ణంగా మనం గమనించవచ్చు, లోపల ఉన్నటువంటి అధికారులంతా కూడా ఏసీబీకి సంబంధించి ఆ యొక్క డిఎస్పీ ఆధ్వర్యంలో వారి బృందం అంతా కూడా సిఐఏ ఇదంతా కలిసి ఆ లోపల ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రికార్డులు ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్లకి పర్మిషన్స్ ఇచ్చారు, ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు, అవి రిజిస్టర్ సంబంధించినటువంటి లేఅవుట్లా లేదనంటే ఫ్లాట్లా వాటిలో బిల్డింగ్లకు సంబంధించి సెట్ బ్యాక్ వదలాల్సినటువంటి రూల్స్ ప్రకారం పర్మిషన్స్ ఇచ్చున్నారా లేదా, ఎవరైనా అవకతవకలకి పాల్పడున్నారా అన్నటువంటి విషయాల్ని
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించి అన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళ సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సాయంత్రం తెలుపుతామని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నెల్లూరుకి సంబంధించినటువంటి నగర కార్పొరేషన్లో గతంలో జరిగినటువంటి ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ దృష్టికి వెళ్ళినటువంటి క్రమంలో మంత్రి నారాయణ కూడా వాటిని కొన్నిటిని క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అయితే తర్వాత మళ్ళీ సమీక్ష సమావేశాల్లో కూడా అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్స్ ఇవ్వడం లేదు, అదేవిధంగా కొంతమంది అవకతవకలకు కూడా పాల్పడుతున్నారని చెప్పి నేరుగా మంత్రి నారాయణ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కూడా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులతో చాలా సార్లు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించి ఆ యొక్క టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి అధికారుల పైన దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ ఏదైతే అప్పుడు మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించినప్పుడు క్లియర్ అయినటువంటి సమస్యలు మళ్ళీ కొత్త సమస్యలు రావడం, అయితే కొన్ని ఫైల్స్ కూడా వెనకబడిపోవడం, కొన్ని బిల్డింగ్స్ కి పర్మిషన్ రావడం, అనధికారమైనటువంటి బిల్డింగ్స్ కి పర్మిషన్ రావడం, అదేవిధంగా నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే 5 ఫ్లోర్లు అదేవిధంగా 4 ఫ్లోర్లకు మించి 5 ఫ్లోర్లకు మించి కట్టినటువంటి బిల్డింగ్లు ఏవైతున్నాయో వాటిలన్నిటిపైన కూడా క్షుణ్ణంగా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ యొక్క నెల్లూరు నగరంలో హాస్పిటల్కి సంబంధించినటువంటి 3 బిల్డింగ్లను కూడా అనధికారికంగా కట్టినటువంటి బిల్డింగ్ను కూడా ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా నగరంలో ఈ యొక్క టౌన్ ప్లానింగ్ పైన వస్తున్నటువంటి వరుస ఆరోపణల క్రమంలోనే ఈ యొక్క ఏసీపీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏసీపీ అధికారులు క్షుణ్ణంగా దాదాపుగా 2 గంటల పాటు నుంచి కూడా ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా మరో 2-3 గంటల పాటు కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే మరి ఎలాంటి అవకతవకలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సంబంధించి నగర కార్పొరేషన్ లో ఏ బిల్డింగ్ కట్టాలన్నా, ఎక్కడ పర్మిషన్ కావాలన్నా, అది హోటల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇల్లు నిర్మాణం కావచ్చు, అదేవిధంగా అపార్ట్మెంట్లు, వీటికి పర్మిషన్ కావాలన్నా ముందుగా టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళు కార్పొరేషన్ కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నియమ నిబంధనల ప్రకారమే ఈ యొక్క పర్మిషన్స్ కూడా వారికి యజమానులకి వస్తుంటాయి. అయితే మనం చూడవచ్చు ఈ యొక్క నగర కార్పొరేషన్కి సంబంధించినటువంటి నగరంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగులకి, అదేవిధంగా హాస్పిటల్లో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ నగర కార్పొరేషన్ కార్యాలయంలో కట్టలుగా కట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే వీటిలన్నిటిని కూడా క్షుణ్ణంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నిటినీ కూడా గతంలో జరిగినటువంటి వాటిని అన్నిటిపైన కూడా దృష్టి పెట్టి దీనిపైన ఈ ఏసీపీ అధికారులు అయితే తనిఖీలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో 2-3 గంటల పాటు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం వివరాలని ఈ యొక్క మొత్తం తనిఖీలు అయిపోయిన తర్వాత ఈ యొక్క పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికే ఏసీపీ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కాకుండా నెల్లూరులో నెల్లూరుకు సంబంధించి అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నెల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అదేవిధంగా నారాయణ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు పైన దృష్టి పెట్టాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో కూడా ఈ సోదాలకు సంబంధించి కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్లు పర్మిషన్స్ లేవనేది గతంలో వచ్చినటువంటి ఆరోపణలు. అదేవిధంగా చాలా చోట్ల కూడా కాలువల పైన ఆక్రమణలు నిర్మించి ఉన్నారు. ఆ ఆక్రమణలకు సంబంధించి పర్మిషన్స్ ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా చాలా మంది కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ వారికి పర్మిషన్స్ రాకుండా బిల్డింగ్లు ఆపినటువంటి పరిస్థితి. వీటిలన్నిటిపైన కూడా దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత దీంట్లో ఎవరైనా అధికారులు అవకతవకలకు పాల్పడి ఉన్నారన్నటువంటి వారిపైన కూడా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ విభాగం కార్పొరేషన్ లో ప్రధానమైనటువంటి విభాగం కాబట్టి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించినటువంటి వివరాలని పూర్తిగా తీసుకున్న తర్వాత ఆ యొక్క వివరాలు ఎవరు ఏమిటన్నటువంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏసీపీ అధికారులు వివరించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఏసీబీ తనిఖీలు ఏవవుతున్నాయో ప్రధానంగా ఈ యొక్క నెల్లూరు నగరంలో వచ్చినటువంటి ఆరోపణలు, అదేవిధంగా అనేక మంది అర్జీలు రూపంలో పీజీఆర్ఎస్ రూపంలో కూడా అర్జీలు పెట్టున్నారు. అదేవిధంగా ఏసీబీకి సంబంధించినటువంటి వారికి వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో అయితే
ఆ బిల్డింగుల పర్మిషన్కి సంబంధించి ఎవరెవరు ఫిర్యాదులు చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఈ యొక్క తనిఖీలు అయితే చేపడుతున్నట్లు మనకి సమాచారం తెలుస్తా ఉంది ప్రసన్న. అయితే దీనికి సంబంధించి వివరాలు తెలియాలంటే ఇంకా 2-3 గంటలు పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా బిల్డింగ్ పర్మిషన్ల జారీలో నిబంధనలను తుంగలో తొక్కారన్న ఆరోపణలపై అధికారులు ఫోకస్ చేశారు. ఇటు సోదాలు జరుగుతున్న సమయంలో మున్సిపల్ సిబ్బందిని బయటకి వెళ్లనీయకుండా అధికారులు కట్టడి చేశారు. కొందరు అధికారుల వ్యక్తిగత డైరీలు, ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఏసీబీ దాడుల వార్త బయటకు రావడంతో ఇతర విభాగాల అధికారులు, సిబ్బందిలో కూడా వణుకు మొదలైంది.